చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అసలు ఏం జరిగింది ఓపెన్గా మీరు మాట్లాడాలి, చెప్పాలి. 2 నెలల క్రితం ఆమె మా ఇంటికి రావడం జరిగిందండి. వెహికల్ పాడైపోతే ఉమ్, ఎక్కడో లాడ్జింగ్ తీసుకుందామంటే ఆ లాడ్జింగ్లో బుక్కులు లేవంటే మా బాబు మనసులో ఎందుకని తీసుకొస్తే మేము కూడా ఫస్ట్ హ్యాండ్స్ అప్ చేయలేదండి. ఉమ్, హ్యాండ్స్ అప్ చేయకపోతే ఆమె బతిలాడటం జరిగింది. జరిగితే మరి ఆ టైంలో ఏడకి వెళ్ళిద్దిలా అని మేము ఉంచామండి. ఉమ్, ఆమె 2 రోజులు ఉండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఈ పాపతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంది కావాల్సి మాకు తెలియదు. ఉమ్, మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడో మళ్ళీ యాక్సిడెంట్లో వెహికల్ పాడైపోయింది, ఇక్కడ విజయవాడలో ఎక్కడో పెట్టాను అని ఆమె ఆటోలో రావటం జరిగింది. అది 11 గంటల టైంలో. ఏంటి మళ్ళీ ఇట్లా ఈ టైంలో వచ్చేవి ఏంటి అసలు మా పిల్లలు ఊరుకోరంటే పిల్లలే చెప్పారులే ఈ 2 రోజులు ఉన్నాయి అమ్మ అని అంది. ఉమ్, అంటే మేము సరేలే అని మేము ఉండేయటం జరిగింది. వండించడం కోసం మా పాపకు మాయ మాటలు చెప్పి వశీకరణ చేసి అయ్యో పసలు రాసి ముందలగానే నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటే నేను కావాలనుకుంటే పోలీస్ స్టేషన్లో నా అంతటికి నేనే వెళ్ళిపోయేటట్టు కంప్లైంట్ పెట్టు, ఉమ్, నా మీద రాకోకుండా అని పిల్లల్ని మాయ మాటలు చెప్పి బలవంతం చేసి ఆ కంప్లైంట్ ఇప్పించింది ఫోన్ల ద్వారాగా. ఆ పిల్ల కూడా ఆ మాయలో పడిపోయి మమ్మ వద్దంటాం, నా అన్నయ్యని వద్దంటాం, తల్లిదండ్రులను వద్దంటాం. మాకు ఎంతగానో బాధగా ఉంది.